ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఎంత మంచి వాగ్దానము వాక్యం చూసారా. ఇక్కడ దేవుడు మనలను పిచ్చుకలతో పోలుస్తున్నారు. ఆ పిచ్చుక ఏం చేస్తుందండి, గూడులో తన పిల్లలు బయటికి రాకుండా తన వింగ్స్ మొత్తం రెక్కలన్నీ ఇప్పి ఇట్లా కప్పుకుంటుంది పిల్లల్ని. తన పిల్లలు బయటికి రాకుండా పడిపోకుండా ఎంత జాగ్రత్తగా కప్పుకుంటుందో చూసారా. మరి పిచ్చుక పిల్లలను అంత జాగ్రత్తగా కప్పుకుంటూ కాపాడుతున్నప్పుడు మరి మనము పిచ్చుకల కంటే శ్రేష్ఠులమంట. మన దేవుడు మరి మన తండ్రి అయి ఉన్నాడు ఆయన. మరి మనం ఆయన పిల్లలమైనప్పుడు మరి మన దేవుడు, మన తండ్రి మరి తన పిల్లలను కాపాడుకోడా. ఏ హాని వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా మరి తన బిడ్డలను తను కాపాడుకునే దేవుడు కదండి. మనల్ని స్ట్రెంథెన్ చేసే దేవుడు కదా, సహాయం చేసే దేవుడు కదా. ఏ విషయంలో పడిపోకుండా జాగ్రత్తగా మనలను పట్టుకొని భద్రంగా కాపాడే దేవుడు కదా. అదే వాక్యం సెలవిస్తుంది. భయపడుకుడి, అనేకమైన పిచ్చుకల కంటే మనము శ్రేష్ఠులము. పిచ్చుకలతో మనం కంపేర్ చేసుకోవద్దు. పిచ్చుకల కన్నా ఎక్కువ, మోర్ దాన్ స్పారోస్ అంటున్నాడు దేవుడు. మరి ఎంత శ్రేష్ఠులమో మనం దేవుని దగ్గర అన్నది ఈరోజు మరి వాక్యం ద్వారా మనందరం కూడా ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఏ విషయంలో పడిపోయినా కూడా మనము పిచ్చుకల కంటే శ్రేష్ఠులము. మన దేవుడు మనలను బలపరిచే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.